కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలకే అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవుల్ని తెలుగుదేశం పార్టీ అక్రమ మార్గంలోనే సొంతం చేసుకుంది. కనీస స్థాయిలో బలం లేకపోయినప్పటికీ సంఖ్యాపరంగా అధికార బలాన్ని ఉపయోగించి, పోలీసుల్ని ఉపయోగించి దౌర్జన్యంగానే చాలా చైర్మన్ల పదవిని కూడా తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే హిందూపురంలో కూడా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కొందరు వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి లాగేసుకొని బాలకృష్ణ దగ్గరుండి ఆయనకి ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఘనమైన ఆయన దగ్గరుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సాయంతో తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చారు. దగ్గరుండి మరి ఆయన హిందూపురంలోనే ఉంటూ దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తుల పద్మభూషణ్ అవార్డులు తీసుకునేందుకు అర్హులు అని కూడా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో విపరీతమైన ఎలివేషన్స్ ఇస్తున్నారు. బాలకృష్ణ దెబ్బ అంటే ఇలా ఉంటుంది, బాలకృష్ణ చూడండి హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చైర్మన్ పదవి దక్కేలా చేశారంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీనికి ఘాటుగానే కౌంటర్ కూడా వస్తోంది. బాలకృష్ణకు అంత దమ్ముంటే ఇప్పుడు కాదు, ప్రజల్లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు వాళ్ళ కౌన్సిలర్లను ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అప్పుడు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా. అప్పుడు కౌన్సిలర్లను గెలిపించుకోకుండా ఆ మధ్యలోకే రాకుండా ఉండి ఇప్పుడు అధికార బలం, పోలీసులు, మొత్తం యంత్రాంగం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి అక్రమ మార్గంలో చైర్మన్ పదవిని సొంతం చేసుకుంటే అది దమ్మున్నతనం ఎలా అవుతుంది? దొడ్డిదారితనం అవుతుందే కానీ ఇలాంటి వాళ్లకు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహించి అక్రమ మార్గాల్లో ప్రలోభ పెట్టి బెదిరించి కౌన్సిలర్లను తీసుకొని తన పార్టీ తరఫున చైర్మన్ పదవిని గెలిపించుకున్న బాలకృష్ణ లాంటి వాళ్లకు పద్మభూషణ్ అవార్డు ఎలా ఇచ్చారని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒకటైతే ఇక తిరుపతిలో ఎప్పుడు తిరుపతి చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేయని స్థాయిలో అక్కడ అర్ధరాత్రి నిన్న కూడా మళ్ళీ నిన్న బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగలేదు. రాత్రి ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసేశారు. టీడీపీ నేత రవినాయుడు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నువ్వు రావాల్సిందే, పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ ఆయన ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. ఎమ్మెల్సీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్ ఆఫిషియో మెంబర్గా ఎమ్మెల్సీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే. గురుమూర్తి వైసీపీ ఎంపీగా ఉన్నారు, సుబ్రహ్మణ్యం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ అయితే కూటమి తరఫున ఉన్నారు. 2 ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో రాత్రి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ పరిణామంపై తిరుపతి ప్రజలు కంగు తినే పరిస్థితి. ఇదేంటి రాజకీయం? తిరుపతిలో ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలేదని. అంతటితో ఆగలేదు. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ను కూడా కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన సతీమణిని కూడా తమతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అందులో విఫలమయ్యారు. అదేవిధంగా భూమన అభినయ్ డ్రైవర్ను తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు చితకబాదారు. గుండాలంతా, వాళ్ళు కార్యకర్తలు అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు గుండాలే ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా. అలాగే అభినయ్ బంధు కౌశిక్తో పాటు తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్ పైన కూడా రాత్రి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు దాడి చేసి కొట్టారు. అలా చేసి 45వ కార్పొరేటర్ అనీష్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈ పరిణామం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఈ కథనంతా నడిపిస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తిరుపతి ప్రజల్లో అసహించుకుంటున్నారు. మొన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు. శేఖర్ రెడ్డి ఇంటి దగ్గరికి జేసీబీలు పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరంగానే ఆ జేసీబీలను వెనక్కి పంపించడం, నిన్న ఏకంగా కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు పైన, నడి రోడ్డు పైన వందలాది మంది తెలుగుదేశం పార్టీ, జనసేన గూండాలు వచ్చి దాడి చేయడం, కొట్టి తీసుకెళ్లడం, ఇవన్నీ చూసి తిరుపతి ప్రజలు అసహించుకుంటున్నారు అని కొందరు బీజేపీ స్థానిక నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వీళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు. పరువు పోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కాదు మనకి ఇప్పుడు సంబంధం. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత వదిలేస్తే అది పెద్ద ఎదురు దెబ్బలాగా భావిస్తారు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు అన్నది సంబంధం లేకుండా ఈ ఎపిసోడ్లో అయితే దౌర్జన్యంగా అయినా సరే, బెదిరించి అయినా సరే, ప్రలోభ పెట్టి అయినా సరే మనం డిప్యూటీ మేయర్ గెలవాల్సిందే. డిప్యూటీ మేయర్ పదవి ఎంత విలువ అన్నది కాదు మనకు ముఖ్యం. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించామా లేదే అన్నదే మనకు ముఖ్యమంటూ కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పెద్దల నుండి ఆదేశాలు రావడంతోనే అర్ధరాత్రి మరింత దూకుడుగా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళంతా రెచ్చిపోయి దాడులకు కూడా దిగినట్టు చెప్తున్నారు. 2 కార్లను కూడా ధ్వంసం చేశారు. బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్కి సంబంధించిన 2 కార్లను కూడా బండరాలతో కొట్టి ధ్వంసం చేసేశారు.
ఇదంతా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుండి వచ్చిన ఆదేశాలతో అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్, స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్, ఆయన కుమారుడు మదన్ వీళ్ళంతా కలిసి ఈ అరాచకాన్ని చేస్తూ ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. అసలు తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదు, తిరుపతి ప్రజలే నివ్వరపోతున్నారు, ఏకంగా ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం ఏంటని కంగుతింటూ ఉన్నారు. తిరుపతిని మొత్తం జనసేన టీడీపీ గూండాలతో గత 3 రోజులుగా నిండిపోయిందని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఠ రెచ్చిపోతోంది. 100 రూపాయల లంచానికి కూడా కక్కుర్తి పడే వ్యక్తి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్. అందుకే ఈ స్థాయిలో దిగజారిపోయి ఇలాంటి రాజకీయాలు తిరుపతి వేదికగా చేస్తున్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈరోజు డిప్యూటీ మేయర్కి ఎన్నిక జరగాల్సి ఉంది. హైకోర్టు అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కార్పొరేటర్లందరికీ సరైన భద్రత కల్పించాలి. ఆ ఎన్నిక జరిగే యూనివర్సిటీ సెనేట్ హాల్ వద్ద మొత్తం ఆ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. అయితే జిల్లా ఎస్పీతో సహా మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూటమికి సరెండర్ అయింది. కూటమి నేతల డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిన్న బస్సు మీద దాడి చేసే సమయంలో పోలీసు అధికారులు అక్కడే ఉన్న జిల్లా ఎస్పీకి పదే ఫోన్లు చేసినా ఆయన కూడా వస్తున్నాం అన్నట్టుగానే దాటవేశారు. ఆలోపు తెలుగుదేశం పార్టీ జనసేన గూండాలు వచ్చి కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళినప్పుడు కూడా కొందరు పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పరోక్షంగా అందుకు సహకరించారు, ఏమాత్రం వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో ఏకంగా ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, అందులో ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం ఇంతగా దిగజారిపోవడం అన్నది మాత్రం ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ఉంటారు కదా మంచి వాళ్ళకు కూడా నివేరిపోయేలా చేస్తుంది. అందులోని తిరుపతి వేదికగా ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలేదని ఎక్కడి నుండి వచ్చిన అనగాని సత్యప్రసాద్ మొత్తం ఇక్కడ పార్టీని భూస్థాపితం చేసేలాగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు. అందుకు జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కూడా వంతపాడడం అన్నది కూటమిలోని కింది స్థాయి నాయకులకు కూడా రుచించడం లేదు. మొత్తం దీన్ని ఇక్కడ పార్టీని నాశనం చేయడానికి తిరుపతి ప్రజల్లో ఒక గూండాలన్న ముద్ర జనసేన టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద పడే పరిస్థితిని గత 2 రోజులుగా తీసుకొని వచ్చారని కూడా కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు మాత్రం తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎలాగైనా సరే దౌర్జన్యంగా అయినా సరే డిప్యూటీ మేయర్ని సొంతం చేసుకోవాలంటూ హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు ఉండడంతో విచ్చలవిడిగా పేటరైపోతున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్ళతో మళ్ళీ మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయడం లేదు, మేమే స్వచ్ఛందంగా వచ్చామంటూ సెల్ఫీ వీడియోని వీడియోలు రిలీజ్ చేసే సమయంలో కూడా అందరూ ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటూ రిలీజ్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు తెగించి రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం అయితే తిరుపతి ప్రజల్లో బాగా బలపడుతోంది. మరీ ముఖ్యంగా జనసేన సరే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అయితే ప్రజలకు సుదీర్ఘంగా అనుభవం ఉంది. కానీ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాం, నీతివంతమైన రాజకీయాలు చేస్తాం, గూండాలను తరిమి కొడతాం, గూండాయిజం అన్నది లేకుండా చేస్తామంటూ ఎన్నికలకు ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ అక్కడ దగ్గరుండి మరి ఆయన కుమారుడు అరణి మదన్ దగ్గరుండి మరి దాడులు చేస్తూ కొడుతూ కిడ్నాపులు చేసి అంత అరాచకం నడుపుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఇదే జరుగుతున్నది మారుమూల గ్రామంలో కాదు కదా. తిరుపతి లాంటి ఒక ప్రఖ్యాత వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఒక ప్రముఖ నగరంలో ఇంత అరాచకం రాజకీయంగా జరుగుతూ ఉంటే, దాడులు చేసి కిడ్నాపులు చేసి ఎత్తుకెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారు అని కూడా స్థానిక ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. తిరుపతిలో మొన్నటి ఎన్నికల్లో మేధావి వర్గం, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏదో అద్భుతాలు చేస్తుంది అన్నట్టుగా ఓట్లు వేశారు. కానీ నేను గత 2 రోజులుగా చూస్తున్న ఆ పరిణామాలను మాత్రం వాళ్ళందరికీ ఒక దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ ఈ స్థాయిలో అరాచకం రాజకీయంగా సృష్టిస్తారని తాము ఊహించలేదన్న అభిప్రాయాన్ని కూడా తిరుపతి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈరోజు ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతుందన్నది చూడాలి.